తీసుకున్నాను మీరన్నా ఇది తీసుకున్నాను వంద పడకలు ఫోన్ ఈ విధంగా స్నాక్స్ టీకి ఎవరైనా పోయారమ్మా కూర్చొని రాస్తే అయిపోతుందా మీరు కూర్చోండి సార్ ఒక ఫోటో తీసుకుంటాం చెక్ చేసుకోబోతుంటారు స్టార్టింగ్ కొన్ని లోగోలు పడినాయి న్యూస్ వచ్చేది ఒక నిమిషమే 4 గంటలు ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గర మా చిన్నమండం ఎస్ఐ గారు సిబ్బందితోటి కలిసి ఒక 6 మంది బంగారు అని నకిలీ బంగారుని చూపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బును కాజేసిన ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక కారును సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 4 మగ వ్యక్తులు 2 లేడీస్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు 6 మందిలో 2 తమిళనాడుకు చెందిన వాళ్ళు, 4 శికారిపాలెం విలేజ్ చెందిన వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేర ప్రవృత్తి ఏమనగా వీళ్ళు 1వ తేదీన ఈ తమిళనాడు చెందిన 2తోటి వాళ్లకు ఒరిజినల్ 2 చిన్న బంగారు గుడ్డీలను చూపించి ఇది ఒరిజినల్ బంగారు కావాలంటే మీరు చెక్ చేయించుకోండి, మాకు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ ఏరియాలో మాకు గుప్త నిధి ఒకటి దొరికింది, దాంట్లో పూసల రూపంలో బంగారు ఉంది, అది మేము ఇక్కడ అమ్మితే మాకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు పట్టుకుంటారు అని వాళ్ళకు మాయమాటలు చెప్పి మీకు 12 లక్షల రూపాయలకే 1 కిలో బంగారాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది, మీరు అక్కడ అమ్ముకొని బాగుపడవచ్చు అని చెప్పి వాళ్ళకు 1వ తేదీ ఒరిజినల్ 2 చిన్న ఉండలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు వాళ్ళ ఊరికి పోయి చూపించుకొని నిన్నటి దినం ఉదయం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పూర్తి డబ్బు మా దగ్గర లేదని చెప్పినప్పటికీ 3 లక్షల రూపాయలు ఉందంటే 3 లక్షల రూపాయలు ఇవ్వండి, మిగతా డబ్బును మాకు తర్వాత ట్రాన్స్ఫర్ చేయండి అకౌంట్లో అని చెప్పి వాళ్ళకి నిన్న ఉదయం 3 లక్షల రూపాయల డబ్బు ఇచ్చి ఈ నకిలీ పూసల్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ పూసలు తీసుకొని వాళ్ళ ఊరికి పోయిన తర్వాత తంజావూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెక్ చేయించుకొని వాళ్ళకు నాకు మోసపోయామని చెప్పి ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్ చిన్నమండం పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు ఇవ్వడం జరిగింది. దాని మేరకు కేసు రిజిస్టర్ చేసి మా యొక్క ఉన్నతాధికార ఆదేశాల మేరకు ముమ్మర తనిఖీ ఏర్పాటు చేయగా ఈ దినం మధ్యాహ్నము మా యొక్క చిన్నమండం పోలీస్ స్టేషన్ పరిధిలో కలిచెర్ల క్రాస్ వద్ద ముద్దాయిల్ని ఒక కారులో పారిపోయే ప్రయత్నం చేస్తే వాళ్ళను వెంటబడి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఇంటాక్ట్ ప్రాపర్టీ 3 లక్షల రూపాయలు ఏదైతే ఈ నేరంలో వాళ్ళు మోసపూరితంగా తీసుకున్నారో ఆ డబ్బును సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా పోలీస్ శాఖ తరఫున మనవి ప్రజలకు ఏమనగా ఈ విధంగా మోసపూరితంగా చాలామంది ప్రజలను మోసం చేసే దారిలో రకరకాల మార్గాలు వెతుక్కొని ఉన్నారు. దయచేసి బంగారు అని చెప్పి ఈ విధంగా నకిలీ బంగారును వాళ్ళకు ఒరిజినల్ ఫస్ట్ చూపిస్తారు, తర్వాత నకిలీ బంగారు ఇస్తారు. అట్లా ఎవరు మోసపోవద్దని చెప్పి ప్రజలకు పోలీస్ శాఖ తరఫున మనవి. అట్లాంటి సమాచారం ఏదైనా ఉంటే పోలీస్ శాఖకు డైల్ 112 ద్వారా కానీ మా SICI నెంబర్ల ద్వారా కానీ తెలిపితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా ఇటువంటి వారి పట్ల ప్రజలు ఖచ్చితంగా అవగాహన ఉండి ఏ సమాచారం వచ్చినా మాకు తెలిపితే వారికి తగిన పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కేసు ఛేదించడంలో ఇమ్మీడియట్గా ఛేదించడంలో కృషి చేసిన మా పోలీస్ సిబ్బంది అందరికీ SP గారు కృతజ్ఞతలు తెలపడం జరిగింది.